చేరిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలు చెప్తారా? బయట ఉన్న వాళ్ళ అమ్మ వందనాలు, సహోదరులు వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. వాక్య భాగంలోకి వెళ్దాం పిల్లారా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండేను. జాగ్రత్త పిల్లారా, దేవదూతల గురించిన చక్కని అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. దేవదూతల గురించిన ప్రత్యేకమైన సందర్భాలు బైబిల్లో ప్రస్తావించబడ్డాయి. దేవుడు సృష్టించిన సృష్టిలో 2 భాగాలు ఉన్నాయి అని చెప్పాను. కనిపించే సృష్టి విజిబుల్, కనబడని సృష్టి నాన్ విజిబుల్ ఆత్మల లోకం. దేవదూతలు కనబడని సృష్టిలో ఒక భాగం. ఈ దేవదూతల్ని సృష్టించిన దేవుడు దేవదూతల గురించిన చక్కని వివరాలు బైబిల్లో ప్రస్తావించారు. ఇక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచన భాగం మనం చూస్తున్నాం కదా. పరలోకములో సియోనులో దేవుని సింహాసనానికి సమీపంగా దూతలున్నాయని, ఆ దూతలకు శరాపులు అని పేరు గలదని, మహాదూతలని, వాటికి 6 రెక్కలున్నాయని, 6 రెక్కలు కలిగిన ఈ దూతలు 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి అని ఒక చక్కని ప్రస్తావన ఇక్కడ ఉంది. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనం ధ్యానం చేసాం. మనం కనబడకూడదు, మనం మరుగైపోవాలి, దేవుడే కనబడాలి. ఆమెన్, హల్లెలూయా. 2 రెక్కలతో కాలు కప్పుకున్నాయి. ఎందుకు కప్పుకున్నాయి? నా ఇష్టం కాదు, అంతా నా ఇష్టం అన్నవాడు నరకానికి ఎడబడతాడు. నీ చిత్తమే సిద్ధించునుగాక అన్న వ్యక్తి నిత్యత్వంలో ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని చిత్తాన్ని మనం జరిగించే వారికి ఉండాలి. 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి, చెప్పగానే చెబుతున్నాయి. ఏమిటో తెలుసా? ఒక రోజున కడబోర శబ్దం మధ్యాకాశంలో పడినప్పుడు మనం కూడా పక్షి రోజులాగా రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. హల్లెలూయా. ఎగిరి వెళ్ళిపోవాలంటే యోబు పుస్తకం 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అని బైబిల్ చెబుతుంది. బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు. ఏ బలం ఇది? బుద్ధి బలమా, కండ బలమా, లేక భౌతిక సంబంధమైన బలాలా? కాదు. తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, తీరిగ్గా వచ్చే బలమా? ఇది ఆత్మ సంబంధమైన బలం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచ్చిన భాగాల్లో దేవుడు అంటారు మొర్దుకై బలమును గురించి అని. సంసోను బలమును గురించి అంటే మాట్లాడే పని. నాజీరు చేయబడ్డాడు, ప్రతిష్ఠితుడు కనుక మాట్లాడే పని లేదు. సింహబలుడు ఎవరో సంసోను కనుక మాట్లాడే పని లేదు. ఒక సామాన్యుని పట్టుకొని ప్రభు అంటారు మొర్దుకై బలమును గురించి అని. ఎవరి మొర్దుకై? చెరపట్టబడిన యూదుడని, బెన్యామీను గోత్రికుడు మనం చూసాం. అలాగే ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాల ప్రకారంగా ద్వారపాలకుడిగా పనిచేస్తున్న ఈ మొర్దుకై తన పనిలో నమ్మకత్వాన్ని కనపరచడం ద్వారా రాజు ప్రాణాలు కాపాడబడ్డాయని, నమ్మకస్తుడు అని మనం చూస్తున్నాం. సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దెబ్బల దీవెనలు. ఏ విషయాల్లో నమ్మకం ఉండాలి అని మనం అడిగితే పౌలు అపోస్తలుడు తిమోతి పాస్టర్ గారితో అంటాడు అన్ని విషయాల నమ్మకస్తులుగా ఉండాలి అని. మీ ఆత్మీయ క్షేమం కొరకు 5 సంగతులు తీసుకొని వచ్చాం ఎదుటికి. ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకస్తుడుగా ఉండాలని, ఆ వ్యక్తి రక్షించబడడానికి దేవుడు ఒక సేవకుని వాడుకుంటాడు. ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి, ఆత్మీయ నాయకుడు సేవకుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలని. రక్షింపబడిన మనల్ని గాలికి వదిలేయలే, పూట కూలి వానింటికి చేర్చినట్లుగా మనల్ని ఒక సహవాసానికి అప్పగించాడు. మనం వెళ్ళే సహవాసంలో నమ్మకస్తులుగా ఉండాలని,
అలా వెళ్తున్న మనం వచ్చి వట్టికి వెళ్ళిపోతే కుదరదు. ఏదో ఒక పరిచర్లో పాలు పొందాలి. సేవకుల ప్రోత్సాహాన్ని బట్టో, నీ ఇష్టాన్ని బట్టో, దేవుని ప్రేరణ బట్టో ఏదో ఒక పరిచర్లో ఇన్వాల్వ్ అవుతావు నువ్వు. అలా ఇన్వాల్వ్ అయిన ఈ పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి అని. ఐదవదిగా, నీ జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? డబ్బులు ఇస్తున్నాడు. నీ జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. ఆ డబ్బులు ఖర్చు పెట్టి విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నాలుగవ విషయాన్ని మనం చూస్తున్నాం కదా, పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి అని. బైబిల్లో భక్తజనం మనకు కనబడుతున్నారు. మోషే నాయకత్వంలో అహరోను, అలాగే మోషే నాయకత్వంలో యెహోషువ, ఏలియా గారి నాయకత్వంలో ఎలీషా, ఎలీషా గారి నాయకత్వంలో అపనమ్మకస్తుడైన గెహాజీ. కొత్త నిబంధనలకు వస్తే పౌలు అపోస్తులు మనకు కనబడతారు. పౌలు గారి దగ్గర సేవలో బలపడిన వాళ్ళు, సేవలో పురుకొల్పించబడిన వాళ్ళు, సేవకు సిద్ధపడిన వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ప్రియమైన వాడు, ఇష్టుడని తిమోతి గురించి మాట్లాడతారు. తిమోతిని గురించిన వివరాలు మీకు ఇచ్చాను. వీళ్ళందరూ కూడా శిష్యరిక అనుభవంలోకి వచ్చి సేవలో నిలదొక్కున్న వాళ్ళు. అంటే సేవకు వచ్చే వాళ్ళు పరిచయలో పాలు పొందే విషయంలో నమ్మకంగా ఉంటే వాళ్ళకు వచ్చే ఆధిక్యతలు ఏంటో చూసాం. మరి విశ్వాసులు పరిచయలో పాలు పొందే అవకాశం లేదా? మనం చూసాం కదా. ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 22వ వచన భాగాన్ని చదవండి. నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేసే లేవీలు, నాకు పరిచర్య చేసే లేవీయులు. జాగ్రత్త నడుపులారా, పరిచర్య చేయడానికి లేవి గోత్రం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరి లేవి? మనం చూసాం. యాకోబు గారికి 13 మంది పిల్లలు, 12 మంది కొడుకులు. వారిలో 3వ వాడి పేరు లేవి. ఈ లేవి ద్వారా కలిగిన సంతానమే, వంశవృక్షమే లేవీయులుగా పిలబడుతున్నారు. ఇంతకీ ఈ లేవీయుల గురించిన ప్రస్తావన మనం చూస్తే ఆదికాండం 34వ అధ్యాయంలో వాళ్ళ చెల్లి దీనా చెరపబడిందని దాన్ని మనసులో పెట్టుకొని బయటికి ప్రేమగా మాట్లాడతా లోపల స్వార్థాన్ని కలిగి న్యాగ్గా తడిగొడ్డ వేసి గొంతు కోసినట్లుగా వాళ్ళని మాయబుచ్చి రాత్రికి రాత్రి ఒక పట్టణాన్ని రక్తపు మడుగ్గా మార్చేస్తారు. ఒంటి చేత్తో ఓచకోతన్న విధానం 34 అధ్యాయంలో కనబడుతుంది. కన్న తండ్రి యాకోబు వాళ్ళ కసాయితనం చూసి, వాళ్ళ కర్కసం చూసి, అరే వీళ్ళు కోపిష్ఠులరా, వీళ్ళ కోపం చాలా ప్రమాదకరమైంది, వీళ్ళ సంఘంలో చేరొద్దు అని కన్న తండ్రిగా ఉన్న యాకోబు వాళ్ళని శపించాడు. వీళ్ళ జీవితంలో ఏదన్నా ఆధిక్యత కనబడుతుందా అంటే మనం నిర్గమాకాండం 32వ అధ్యాయం చూసాం కదా. దాంట్లో ఇశ్రాయేలుకున్న 12 గోత్రాల వాళ్ళు జాతరలో, గందరగోళంలో, లోకపోకల్లో ఉంటే దేవుని పక్షాన్ని ఎవర్రా అనగానే లేవీలందరూ ఏమయ్యారు? ఈ నెల కోటమకొండ తిరణాలు వస్తున్నాయిగా. మోషే పాస్టర్ గారులు అయిన దేవుని పక్షంగా ఉన్నారు వాళ్ళు, ఎవరు పక్కరంటారు అంటే ఏ రబైలా అరిసెలు చేసుకుంటున్నాం అండి. ఏంటి అరిసెలు? పిల్లలు ఎడుతారండి. వాళ్ళకి 2 అరిసె మొక్కలు పెట్టకపోతే వాళ్ళు అరిసేస్తారండి, కరిసేస్తారండి పప్పించుకొక్కల్లా. అందుకని వాళ్ళకి పిండి పట్టి మెత్తన చేసి మెత్తగా పిసికి అదే పనిలో ఉన్నానండి. ఎవరు పండగ అబ్బాయిదే? ఎవరు పండగ అయితేనేందండి? పండగేగా. అబ్బా సాగు తెలివితే అట్లా అచ్చుకుదిరేడుగా మన ముఖంలో బాగా కనబడుతుంటాయి. దేవుని పక్షం ఎవరు? ఎడిపోయారా? పిల్లోడు ఎడుతున్నాడని రాత్రి తిరణాలకి వెళ్ళలేదండి బాబు. పొద్దున్నే వాడిని ఎక్కించుకొని ఆ బొమ్మలు కొనడానికి అలా తిరిగి వచ్చానండి. అబ్బా ఏమి తెలివి ప్రదర్శిస్తున్నారు అయ్యా. కొంతమంది అయితే తిరణాలు ట్రాక్టర్లు ఉంటే పాతనికి వెళ్ళే వాళ్ళు మొదలు కూర్చుంటారు దానిలో. ఆదివారం చేర్చి తిరణాలు అనగానే మందే ముందర కూర్చి. ఇక దేవుని పక్షాన్ని ఎవరు రబ్బాయ్?
బజార్ పాలే చేస్తున్నావు ఆయన్ని. అందుకని ఇందాక పాడాం కదా, నా వలన నష్టమే కలిగినా అవమానములే కలిగించిన, నా వలన. ఆ పదం మీలో చాలా మందికి అర్థం కాలే. మనం సంఘానికి చాలా నష్టం కలిగిస్తాం, యేసయ్య నామానికి రిపేర్ తెస్తాం. ఏంటి యేసయ్య నామానికి రిపేర్లు తెచ్చే బ్యాచ్. ఏ బ్యాచ్ ఇది? అవో ఏ బ్యాచ్? యేసయ్య నామానికి రిపేర్లు తెచ్చే బ్యాచ్. మామూలు రిపేర్ కాదండి, కొడితే మళ్ళీ పెద్ద కన్నం పడాల్సిందే. యేసయ్య నామానికి రిపేర్ తెచ్చే బ్యాచ్. వాళ్ళు ఒకవేళ దైవికంగా కట్టబడితే ఏమని పాడుతారో తెలుసా? సత్యం అర్థమైతే, నా వలన నష్టమే కలిగిరా అవమానములే కలిగించిన. యేసయ్య నామానికి అవమానం, సిగ్గుసేటు. ఆదివారం వచ్చి చేర్చిపోతారు ఈ పిల్ల, తిరణాలు బయలుదేరింది ఆ చెట్టరా. అబ్బా అమ్మ, పాదన పోయే వాళ్ళందరూ దొంగలరా. దొంగోళ్ళు బట్టే మొఖాలని ఏం చెప్తాయి? పాదన పోయే వాళ్ళందరూ, వీడు పెద్ద గజ దొంగ చెప్పేవాడు, పాదన పోయే వాళ్ళందరూ దొంగలరా. దొంగ మొహాలంతా చెప్పే డైలాగులు. నా వలన నష్టమే కలిగినా అవమానములే కలిగించిన. అసలు యేసయ్య పేరుకి పెద్ద రిపేర్లు చేస్తాం మనం. ఈ తిరణాలకి రిపేర్లు తక్కువగునుగాక. ఏంటి సౌండ్లు మెల్లగా వచ్చి ఆమెనంట మెల్లగా చెబుతున్నారు. ఏందో మరి గొంతుకు అడ్డం పడిందా, లేకపోతే నాలుకేమో నిండిపోయిందా? ఈ సంవత్సరం తిరణాలకి రిపేర్లు తెచ్చే బ్యాచ్ తక్కువగునుగాక. రెడీ చెప్పో ఆమెన్. నేను ఏదో అనుకున్నాను మొదలే, పాస్టర్ గారు మొదలే వేసాడు సీడీ అనుకోక, నీ ఆలోచన మొత్తం ఎరిగినోడు నీతో మాట్లాడేవాడే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్త. దేవుని పక్షాన్ని ఎవరు అనగానే లేవీయులు అందరు పక్క వచ్చేసారు. ఎవరి పక్షం? ఎవరి పక్షం చెప్పండి? ఎవరు తాలూకా? ఈరోజు బళ్ళకి వెనకాల ఏంటి ఎమ్మెల్యే తాలూకా, ఆ తాలూకా, ఈ తాలూకా. నేనంట మనం దేవుని తాలూకా. ఆమెన్. హల్లెలూయా. రెండు, మోషే పాస్టర్ గారు అంటారు, కత్తి చేత పట్టుకొని అన్న చెల్లి అక్క తమ్ముడు అని చూడకుండా ఎగబడి నరికేయి అంటే, ఆ వాక్యం అక్షరార్థం తీసుకుంటే బైబిల్ తప్పుగా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో పనికిరాని తీగలు ఏం చేయాలా? కత్తిరించేయాలి. పనికిమాల పోకళ్ళు, పనికిమాల సహవాసాలు ఏమైపోవాలా? కట్ అయిపోవాలా. 3, వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు. ఏం చేసుకున్నారు? ప్రతి ఇష్ట అంటే వాళ్ళ ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టానికి అప్పగించుకున్నారు గనక దేవుడు వాళ్ళకి ఇచ్చిన భాగ్యం తెలుసా? వాళ్ళ జీవిత కాలం మట్టుకే కాదు, ఆయన రాకడ పర్యాంతం ఆయన సన్నిధిలో పనిచేసే భాగ్యం ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఇట్లా పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో దేవుని సముఖంలో పనిచేసే భాగ్యం లేవి గోత్రానికి ఇచ్చాడు. క్రొత్త నిబంధన సంఘానికి వచ్చేపాటికి విశ్వాసులైన ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది దేవుని పనిలో పాలు పొందడం. దేంట్లో? ఈడు 10 దాంట్లో తలకాయ పెడతాడండి. దేంట్లో? 10 దాంట్లో ఏలు పెడతాడండి, కాలు పెడతాడండి, తలకాయ పెడతాడండి. కానీ యేసయ్య పనిలో మాత్రం కాలు, ఏలు, తలకాయ ఉండదు. పని హిమాలన్నిట్లో ఏలు పెడతావు, కాలు పెడతావు, కీలు పెడతావు. యేసయ్య పనిలో మాత్రం నో కాలు, నో కీలు, నో తల. అబ్బో మనకెందుకు వచ్చిన గొడవలే, వాళ్ళెవరో తెలియదు అన్నట్టుగా చూస్తాం. గ్రౌండ్లో పరిచయం జరుగుతుందనుకో,
ఖాళీగా కూర్చొని కాలు ఊపుతో చూస్తుంటావు కానీ అరే దేవుని పని కదా మనం కూడా చేద్దాం అని ఆలోచన వస్తుందా? అదే సర్కసోడు వస్తేనా వాడికి సహాయం చేస్తాడు వీడు. అది కట్ అది కట్ తాడు కట్ త్వరగా ఎందుకంటే సర్కస్ రా మన ఊర్లో ఆడికి చేస్తే ఏమవుతుంది అబ్బాయి నీకు? పనికి మాల వాడన్నిటికి సహాయం చేస్తావు, తాడు వేసేవాడికి తాడు ఎత్తావు, తెడ్డేసేవాడికి తెడ్డెత్తావు. దేవుని సేవకు మాత్రం మొడి చేయి చూపిస్తావు. బైబిల్ చెబుతుంది మనం దేవుని సేవలో పాలు పొందే భాగ్యం ఇచ్చాడు. బలిపీఠం కింద జరిగే పరిచర్య సేవకుడి ద్వారా జరుగుద్ది. ప్రతిష్ఠితుడు బలిపీఠం కింద జరిగే సేవ విశ్వాసుల ద్వారా దేవుడు దాన్ని బలపరచగలడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ కన్న తండ్రిగా ఉన్న యాకోబును శపిస్తే పరమ తండ్రి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఆమేన్. ద్వితీయోపదేశ కాండంలో మనం చూడగలుగుతాం కదా, 33వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? తుమ్మిమ్ము ఊరిము, తుమ్ములు ఉరుములు కాదమ్మో, ఏంటి చెప్పండి? తుమ్ములు ఉరుములు అన్నావు. తుమ్మిమ్ము ఊరిము నీ భక్తునికి కలవు అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకునే భాగ్యం లేవి గోత్రానికి ఇచ్చాడు. మనోనేత్రాలు తెరబడ్డాయి. ఏం తెరబడ్డాయి? మనోనేత్రాలు తెరబడిన జనంగా కనబడుతున్నారు వీళ్ళు. మన మనోనేత్రాలు ఏం చేయబడాలి? 2 కొరింథీ పత్రిక 4:4 ప్రకారంగా యుగ సంబంధ దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి, నీ మనోనేత్రాలు గుడ్డితనం కలుగుతుందంటే నీ విశ్వాసివా చెప్పండి? అవిశ్వాసం అని అర్థం. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గుడ్డితనం కలిగిస్తాడు యుగ సంబంధ దేవత. అంటే ఈ గోవిందపురాన్ని కొన్ని చీకటి శక్తులు వెళ్తూ ఉంటాయి, దురాత్మ శక్తులు. ఎలాగైతే ప్రతి ఏరియాకి పోలీస్ స్టేషన్ ఉంటుందో ప్రతి ఊరికి సైతాన్ గారికి ఒక స్టేషన్ ఉంటుంది. వాడి స్టేషన్ ఉంటుంది. పోలీసు ఎలాగా సిన్సియర్గా డ్యూటీ చేస్తాడో లేదు తెలియదు కానీ దెయ్యంగాడు మాత్రం సిన్సియర్గా డ్యూటీ చేస్తాడు. సిన్సియర్గా డ్యూటీ చేస్తాడు. వాడి పని ఏంటంటే నీ మనోనేత్రలో గుడ్డితనాన్ని కలిగిస్తాడు. జాగ్రత్త, నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచన ప్రకారంగా యెషయా పాస్టర్ గారు కన్నులు తెరపడగా అత్యున్నత సింహాసనం పైన ఉన్న దేవదేవుని కన్నులారా చూడగలిగాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ 6వ అధ్యాయంలో కొన్ని సందర్భాలు మీకు పరిచయం చేశాను. ఆ అనుభవాలు గుండా మనం నడిపించబడతాం. అసలు రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరమున యెషయా పాస్టర్ గారి కనులు తెరపడ్డాయి అని మనం చూడగలుగుతున్నాం. ఎవరి రాజైన ఉజియా? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26వ అధ్యాయం 16వ వచన ప్రకారంగా చదవండి ఒక మాట. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. రాజైన ఉజియా అనగా గర్వం. చెప్పండి, గర్వం. గర్వించే వాళ్ళ కనులకు అంధత్వం కలుగుద్ది. గర్వాంధులు. ప్రపంచం నాశనానికి ఎడబడ్డానికి 2 రకాల అంధత్వాలు పనిచేస్తున్నాయి. 2 రకాల అంధత్వం కలిగిన ప్రజలు ఉన్నారు. ఒకటి గర్వాంధులు, కామాంధులు. గర్వాంధులు, కామాంధులు. ఈ 2 రకాల అంధత్వాలను బట్టి ప్రపంచం నష్టానికి, నాశనానికి ఎడబడుతుంది. ఈ 2 రకాల అంధత్వాలు మనలో ఉండకూడదు. మన మనోనేత్రాలు వెలిగించబడాలి. గర్వం చాలా ప్రమాదకరమైంది. అది ఎంత ప్రమాదకరమైందో లేఖనాల నుంచి కొన్ని విషయాలు చూద్దాం. సాముయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 3వ వచనం. సాముయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 3వ వచనం. ఆయనే నీ క్రియలను పరీక్షించేవాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకూడదు. బైబిల్ చెబుతుంది గర్వపు మాటలు నీ నోట రానివ్వకూడదు. ఇకను నువ్వు గర్వంగా మాట్లాడొద్దు. అదొక కొమ్ము.
దేన్ని బట్టి నువ్వు గర్వించినా నష్టపోతావు. గర్వపు మాటలు, గర్వంగా మాట్లాడతారు, డాంబికంగా మాట్లాడతారు, బడైగా మాట్లాడుతూ ఉంటారు. నాకు తిరుగులేదు, నాకు ఎదురు లేదు అని స్వలాభముతో ఆలోచించి మాట్లాడే ఈ గర్వపు మాటలు మన నోట రాకూడదు. ఎందుకు అంత గర్వపు మాటలు వస్తున్నాయి? ఎందుకు అంత లెక్క లేకుండా మాట్లాడుతున్నావు? దేవుణ్ణి కానీ తోటి వాళ్ళని కానీ అంత లెక్కలేతని ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక వ్యక్తిలో గర్వపు మాటలు రావడానికి కారణం ఏంటో బైబిల్ చెబుతుంది. మీరు చూడండి, కీర్తనల పుస్తకం 17వ అధ్యాయం 10వ వచనం. వాళ్ళు తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారు, వారి నోరు అదిగదిగో హృదయ కాఠిన్యాన్ని బట్టి గర్వపు మాటలు వస్తున్నాయి. నీ నోరు ఎందుకు గర్వంగా మాట్లాడుతుంది? నీ హృదయంలో అంత గర్వం ఎందుకు? నీ నోట్లో ఆ గర్వపు మాటలు ఎందుకు వస్తున్నాయి? బైబిల్ చెబుతుంది హృదయ కాఠిన్యం. హృదయం కఠినపరచబడితే గర్వంగా మాట్లాడుతావు. నువ్వు దేన్ని బట్టి గర్వించిన అది నష్టానికే తప్ప ప్రయోజనకరం కాదు. గడిచిన వారాలు చెప్పే ధన గర్వం, బల గర్వం, సౌందర్య గర్వం, ప్రాంతీయ గర్వం, కుల గర్వం, మా దగ్గర కులమని, మేము అగ్ర కులస్తులమని, మాది క్యాస్ట్ వేర్ అని కులాన్ని బట్టి గర్విస్తే కుల గర్వం. ఈరోజు కుల గర్వం కనబడుతుంది. ఎంత నాగరికత పెరుగుతున్నా, ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది, కుల గర్వం. కులం ఒక కుళ్ళు, మతం ఒక మత్తు, మనిషి ఒక మాయ, ధనం, దగ అన్న మాటలు పలికే మనలోనే కుల వ్యవస్థ. కులం మనిషి కలిగించాడు. కులం ఎలా పుట్టిందో తెలిస్తే ఆశ్చర్యపోతాం. స్వార్థములో నుంచి పుట్టింది కులం. ఈ కుల వ్యవస్థను గురించి అధ్యయనం నేను చేశా. అసలు కులాలు ఎట్లా వచ్చినాయి, ఎన్ని కులాలు ఉన్నాయి, అసలు కులాలకు కారణం ఏంటి, అసలు దేని కొరకు, అసలు వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఏంటి అని ఆలోచిస్తే స్వార్థం. కులాన్ని బట్టి విభజన, కులాన్ని బట్టి జాగ్రత్త నడిపిలారా. క్రైస్తవ కులం కాదు, క్రైస్తవ ఒక కులం కాదు, క్రైస్తవ ఒక మతం కాదు. క్రైస్తవ్యాన్ని ఎప్పుడు గుర్తించారు? బైబిల్లో మనం చూసాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26లో మనం చూస్తాం. అంతియోక్యలో ఉన్న శిష్యులను మొదట క్రీస్తును కలిగిన వారిని క్రైస్తవులు అని పిలిచారు. క్రిస్టియానిటీ ఇట్స్ నాట్ ఏ రిలీజన్, ఇట్స్ నాట్ ఏ క్యాస్ట్. క్రైస్తవ్యం కులం కాదు, మతం కాదు, ఒక మార్గం. క్రీస్తును కలిగిన వారిని క్రైస్తవులని పిలిచారు, కానీ ఇదిగో ఈ కులపోలని క్రైస్తవులని పిలవలేదు. ఈరోజు కులాల్ని బట్టి రకరకాల గందరగోళాలు జరుగుతున్నాయి భూమి మీద. కుల వ్యవస్థను అడ్డు పెట్టుకొని చాలా మంది బడుగు బలహీన వర్గాలుగా ఉన్న వాళ్ళని ఇంకా అడగత్రొక్కాలని ఆలోచించే నీచమైన స్థాయి. తమిళనాడులోనండి ఒక కుర్రోడు బుల్లెట్ వేసుకుని కాలేజీకి వెళ్ళాడు. తప్పేముందంటారు? డబ్బులు ఉన్నాయి, కొనుక్కున్నాడు. అప్పు చేశాడో తిప్పల పడి, నీకెందుకు రాబ్బాయి, కొన్నాడు, కాలేజీకి వేసుకుని పోతే నిన్నగా మొన్న జరిగింది. అదేదో 20-30 సంవత్సరాల క్రితం జరిగిందంటే అప్పుడు తెలియదులే అనుకోవచ్చు. నిన్నగాక మొన్న ఒక కుర్రోడు తమిళనాడులో కాలేజ్కి బుల్లెట్ వేసుకుని పోతే అక్కడ అగ్ర కులస్తులు దాన్ని చూసి, మా ముందలే బుల్లెట్ వేసుకుని వస్తారా నువ్వు అని వాడిని ఆపి ఆ బండిని పగలగొట్టి వాడిని చేతులు నరికారు, కొట్టారు, నెట్టారు. అది 2 చేతులు నరికి వాడి ఇల్లు కూడా మంచి కట్టుకున్నాడు. అసలు అతి తక్కువ కులస్తాడు వీడు, ఇంత బాగా కట్టుకొని చెప్పేసి ఆ ఇంటిని ధ్వంసం చేశారు. కుల వ్యవస్థ ఎంత దారుణం అవుతుందండి. అసలు బ్లడ్ ప్రతి ఒక్కరికి అవసరం. నువ్వు బ్లడ్ అవసరమైనప్పుడు ఇది మా కులస్తుడిదా లేదని చూస్తావా? చూడకూడదు.
మా కులపోడుదైతే ఎక్కితను కూర్చోడా? ఎంత దారుణం అండి. బయటికి బాగా కనబడుతున్న ఇంకా కుల గర్వం. అసలు నా కులాన్ని గురించి నాకు దేవుడికి స్తోత్రం. అసలు కులాల గురించి నా అవగాహన లేకమునిపే దేవుడిని రక్షించుకున్నాడు. అసలు ఇన్ని తెగలున్న సంగతి నేను బయటకు వస్తేనే అర్థమైంది, నాకు సేవలోకి వస్తేనే ఇన్ని తెగలున్నాయా, ఓహో వీళ్ళు పనులోలా. కొంతమంది నైస్గా నాజుగ్గా, మీరు ఏంటి చర్చికి వస్తావుగా, ఆత్మహత్య 1/2 ఎకరం కవర్ చేస్తావుగా, ఏంటి ఆత్మహత్య ఎగిరెగిరి 1/2 ఎకరం కవర్ చేస్తావుగా, అయిపోగానే చెంగు తీసి శుభ్రం తుడుచుకొని అయ్యగారు వందనాలు, మీరు ఏంట్లు అంటే దేవుని అంత బలంగా దిగి వచ్చింది మా వల్ల ఏంది అంటే కులాన్ని బట్టి పని చేస్తాడు దేవుడు. అంటే ఎంత ఆత్మ దిగి వచ్చిందంటే ఈ అయ్యగారు మా కులపోడు అనుకుంటున్నావా ఏంది? సైతానా. చర్చికి వచ్చిన ప్రార్థనకు వచ్చిన జబ్బు అవట్లేదండి. మారుతున్నారా? కులాల్లో నుంచి మంచి కులాల నుంచి మారుతున్నారా? ఇంకా జబ్బు అవట్లే. ఓ పాస్టర్ గారు అంటాడు, మీరు మా వాళ్ళని తెలిసి నాకు భలే ఆనందంగా ఉందండి. అబ్బా, మా వాళ్ళని తెలిసి నాకు భలే ఆనందం ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యువర్ మై పాస్టర్. అబ్బా, సాలేదుగా ఇంకా జబ్బు. ఎంత సేవ చేస్తే ఉపయోగం ఉంది? ఇంకా కుల జబ్బు సావలేదుగా. కులాన్ని బట్టి గర్వించే వాళ్ళు నరకానికి ఎడబడతారు. కుల వ్యవస్థను దేవుడు ఎక్కడ ప్రోత్సహించలేదు. అసలు దేవుడు ద్వారా పుట్టింది కాదదే, మనుషుల స్వార్థంలో నుంచి పుట్టింది కుల వ్యవస్థ. నాగరికత ఎక్కువ అవుతున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు, ప్రాంతాన్ని ఏలే నాయకుడిలో కూడా ఏముంటుంది, మా కులపోడైతేనే అబ్బా నిన్ను ఆడే కోలసాల, మన కొండల జ్ఞానం అటుంటోని అసలు అక్కడే ఓడించేయాలా. మానవత్వం చాటాలి సార్. కులాన్ని బట్టి పని చేస్తావు. నువ్వే నాయకుడివే, నువ్వే సేవకుడివి. కులాన్ని బట్టి కులానికి సంఘం కడతావా? ఇది మా కులపోల సంఘం అండి. ఏంటట ఇది? కుల సంఘం కాదు, కుళ్ళు సంఘం. ఇది ఏ సంఘం? కుల సంఘం ఇది, కుళ్ళు సంఘం. ఇది కులుపోతులు అందరూ కూడా దాపెత్తాడ. అందుకనే కులిపోతులందరూ కూడిన సంఘమే కుల సంఘం. కుళ్ళు సుపనాథులు అందరూ సూర్య కిందకు వస్తారు. సుపనాథులు అందరూ ఒక సూర్య కిందకు వచ్చి ఇది మా కుల సంఘం అండి. బాబా, పరలోహం గేటు కూడా చూడ, నువ్వు డైరెక్ట్ ఏడపోతావు. ఏడపోతావు పోవడమే. జాగ్రత్త. కుల గర్వం. రెండవదిగా భక్తి గర్వం. ఏంటి? మా చర్చిలో నాకంటే ఆత్మీయుడు పాస్టర్ గారు కూడా కిందకు తొక్కుతాం, కానీ బాగోదు, మళ్ళీ బయట పెడితే బాగోదుగా. ఆ పాస్టర్ గారు కూడా మనకంటే తక్కువే, మనం ఎక్కువ. అబ్బా, ఏంటి భక్తి గర్వం. ఏ గర్వం? అసలు మరి ఏంది కోహలు అంటారు వాళ్ళ ఆవిడ కోసం. మా ఆడవాళ్ళండి ఎన్ని పాటలు పాడు తెలుసా, అసలు ఎన్ని వాక్యాలు చెప్పు తెలుసా. అబ్బా ఈడి గర్వం చూడు, నాజుగ్గా ఎత్తుకొస్తాడు మనిషిని. దేని బట్టి కూడా గర్వించడానికి అవకాశం లేదు. భక్తి గర్వం మనలో ఉండకూడదు. ఎంత భక్తి చేసినా, నేనంట స్వచ్ఛమైన భక్తి అయితే, అసలైన భక్తి అయితే, శ్రేష్టమైన భక్తి అయితే నీలో ఆ గర్వము రాదు. బాప్తిసు యోహాను అంటాడు, నేను తగ్గాలి, నువ్వు హెచ్చాలి. ఎక్కడ చెప్తున్నాడు ఆ మాట? బాప్తిజం ఇచ్చే కాడు. ఎవరు ఇస్తున్నారు బాప్తిజం? బాప్తిజం ఇచ్చే యోహాను బాప్తిజం ఇస్తున్నాడు. తీసుకోవడానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభువు వస్తే, నీ చెప్పులు వారు పోయిటకు నేను యోగ్యుని కాదయ్యా, నేను తగ్గాలి, నువ్వు హెచ్చాలి. సరైన భక్తిలో గర్వం కనబడదు. ఒకరు తగ్గించుకుంటాం, ఒకరిని ప్రోత్సహించుకుంటాం. నాకు మించిన పాటగాడా,
నాకంటే బాగుపడతాడా మా చర్చిలో? నేనైతే కబ్బా ఎన్ని తిప్పులు తిప్పి ఆ పట్టిన వైర్ని ఎన్ని తిప్పులు తిప్పుతావో ఆ దెబ్బతో అది పనిచేయదు. ఆ రోజుతోనే అయిపోద్ది. ఇంకెవడో పడుకుంటే గిర్ర గుర్ర గర్ర అంటాం. కుదురు పాడొచ్చుగా, మైకి పట్టుకుంటే వైరు పట్టి దాన్ని నలుపుతుంటివి, తొక్కిన చోట తొక్కుతుంటివి. అది ఏడ పని చేద్దాయా? నీ దెబ్బకి ఎన్ని వైర్లు కొనుక్కోవాలి మేము? వైర్లు షాప్ పెట్టుకుంటూ వదిలిపోద్దాము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పోయినప్పుడు అలా వైరు మార్చుకోవడానికి దేన్ని బట్టి గర్వించడం కాదు, హక్కు లేదు. మనం తగ్గాలి, ఆయన హెచ్చాలి, మరుగైపోవాలి. రెండు రెక్కలతో మొఖాన్ని కప్పుకొని మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. ఆ చర్చిలో ఫ్యాన్లు తిరుగుతున్నాయి చూసావా? స్పీడ్ తిరుగుతున్నా. మనం ఇచ్చిందే, అస్సలు దానికి పోటీ రారెవరు, నాకు సాటి ఎవరు లేరు. మా చర్చిలో నేను ఇచ్చిన ఫ్యాన్ తిరుగుద్ది, మామూలు కాదా. ఆ స్పీడ్ ఫ్యాన్ అదే. బడాయి బచ్చా తినడానికి తిండి లేదు, మీసాలు సంపన్ను ఎందుకు రయ్యా? నోరు మూసుకున్నాను కాబట్టి తిని కాము కూర్చో, దేవుడిని దీవెత్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. బడాయిపోక మిడియాల పోలు ఉంటారండి, క్రైస్తవ పాలు మరీ దూరం ఇటుంటోళ్ళు. బడాయి బచ్చా, అసలు బడాయి కోతలన్నీ కోస్తారండి. పనికిరాని పనులు చేస్తా బడాయి కోతలు దేనికయ్యా? నాకు అర్థం కాదు. బాబెట్టొద్దా నీ బడ ఎవడు చూడాలని? దేనికి పని రాని బడ ఎందుకండి? ఉపయోగం లేని బడ ఎందుకు? కొంతమంది చూడండి ఎట్లా ఉంటారంటే, యెహెజ్కేలు పుస్తకం 7:20 చదవండి. శృంగారమైన ఆభరణములను శృంగారమైన ఆభరణములను దేనికి వేసుకుంటారట వాళ్ళు? అమ్మ చెప్పాలా? కొంతమంది బడాయి వ్యవహారాలు చేస్తారు పంచంలో. ఎక్కడా పంచంలోకి వెళ్ళిన కాడ మామూలు బడాయి చేయరు. కొంతమంది అలంకరణ కూడా దేనికి వాడతారు? అయ్యా 4 ఏళ్ళకి 4 ఉంగరాలు వస్తాడు వాడు. డబ్బానికి సుబ్బారావు 4 ఏళ్ళకి 4 ఉంగరాలు వేసినా ఎట్టా అసలు మామూలుకి ఇలా నొప్పులు పడుతుంటాయి. 14 ఎట్టా అంటుంటే ఎట్టా చూడరా నా బడాయి చూడు, నన్ను చూడని ఎట్టా ఏంది కొంతమంది సైన్ దూడకేసినట్టు వేస్తారు. సైన్ ఎట్టా సైన్ వేస్తే ఆడ ఉండాలా, సొక్క లోపల ఉండాలి. మనం కాలర్ మీద వేస్తాం. అబ్బా బుడబక్కలో బయలుదేరాడండి. మరి స్టైల్ వాక్ అదే కనబడాలా. ఒక ఆయన పెద్ద బంగారం మెడకేసి బడాయి పాడుతున్నాడు. అబ్బా అమ్మ కనబడుతున్నారయ్యా. వాడు బడాయి చూసి అన్ని మార్చేసేసాను. ఎందుకంటే అంత బడాయి. సైన్ వేస్తే లోపల అది సొక్క లోపల ఉంటే బాగుంటుందా, బయట వేస్తారా అంటే? కొంతమంది వాచ్లు వేస్తాడా, వాచ్ ఎత్తి చేతికి వాడు సొక్క మీద వేస్తాడు. సొక్క మీద వాచ్ వేస్తాడండి. ఏడు తెక్కలోడా మంచోడా? తెక్కలోడు కాకపోతే సొక్క మీద వాచ్ వేస్తాడు. ఎందుకు? చూడాలా, నన్ను చూడు, నా బడాయి చూడని. జాగ్రత్త. బంగారాన్ని కూడా వాళ్ళ గర్వాన్ని కనపరచడానికి వాడుతూ ఉంటారు. బంగారం మన బడాయిని చూపించడానికి కూడా కాదు, మన హోదాను చూపించేది బంగారం కాదు. నీ ప్రవర్తన, నీ మాట తీరు నీకు హొందానిచ్చేది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని సైన్ వేసుకొని బ్యాక్ లైట్ ఏమంటారు దాన్ని మనం ఎప్పుడు అడగలేదు, అందుకు మనకు రావలేదు. ఏంటి బ్యాక్ లైట్ ఏదో అడుగుతాడుగా, నాకు బ్యాక్ లైట్ కావాలి అంటే వీడు బ్యాక్ లైట్ కాదు, అది బ్రాస్ లైట్ రా, అది 11% కాదు, వీడికి మరి అది కావాలంటే ఏం చెప్పాలి? నా బ్యాక్ లైట్ పోయింది అంటే అడిగిస్తాడు. టార్చ్ లైట్ తీసుకెళ్ళిందా అది? ఇది కాదా చేతికి ఎత్తవే ఆ బ్యాక్ లైట్ కాదురా, బ్రాస్ లైట్. పరక్షం రానోళ్ళు కూడా మంది కావాలా, ఏం చెప్పాలా?
పెళ్లి సంబంధాలు పోతే కుదిరిన దానికి ఏం కడుగుతాడు అల్లుడు చేసుకునేవాడు, నాకు బ్యాక్ లైట్ కావాలి. బ్యాక్ లైట్ ఎందుకురా? దేనికి? అబ్బా పడానికి. కట్నంలో మళ్ళీ బంగారం కానీ తక్కువ అయితే కుదిరేపు ఎందుకు? మా ఫ్రెండ్స్ మొత్తం ఎవరు పట్టారు? తేడపడదు కనుక నాకు బంగారం కావాలి, ఇది కాదు పడానికి. వాడేమో పెళ్లిలో సొక్కా మీద వస్తాడు, దాన్ని సొక్కా మీద వస్తాడు వచ్చి మామూలు పడదు, తోళ్ళే కనబడుతుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునగా. బడాయికి వాడకూడదు బంగారాన్ని. దేవుడికి స్తోత్రం కలుగునగాక. బంగారం తగిలించుకునేది కాదు, అర్థమైందా? బంగారం తగిలించుకొని తిరిగే వస్తువు కాదమ్మా. బంగారం దేవుడు ఇస్తాడు, దేవుని ప్రజలకు దేవుడు బంగారం ఇస్తే ఎందుకు? తగిలించుకొని తిరగడం కొరకు కాదు. దేనికి? మా చెల్లయ్య ఒక ఉంది, బో సోకులది అన్నాయ్. మొన్నే డబ్బులు పోగేసి 2 లక్షలు పెట్టి సైన్ చేయించామన్నాయ్. బాగుందా? మీ బావగారికి బాగుంటుందని చేయించుకున్నాంలే. బా ఇలా ఒకరోజు ఫంక్షన్కి వెళ్ళిపోతుంటే వాడు అమాంతంగా లాక్కుపోయాడు చెవిని. పట్టడం లాగాడు అంతేగా. అబ్బా లేదు మొత్తం లాక్కొని పోయాడు. ఇప్పుడు చెవి పోయిందని బాధపడాలా, చెవిలో పోయిందని బాధపడాలి? అర్థం కాక అల్లా కొల్లాలం అవుతుంది మనిషి. ఈ మధ్య కాలంలో ఎక్కడో కనబడింది నాకు, ఏందమ్మా బంగారం నేను నవ్వుతూ అడిగితే, నాకు ఈ విషయం తెలిసి అడిగితే అంటే తేడా జరుగుతుందిలే అన్న. అందుకని అన్ని కరిగించి బిస్కెట్లు చేస్తున్నారు అడిలో. మనం పిండి తెచ్చుకొని గుడ్డు కార్చి బిస్కెట్లు చేయవచ్చు, కానీ బంగారం కూడా బిస్కెట్లు చేస్తారా? చేసుకోవచ్చు. దేవుడికి స్తోత్రం కలుగునక. నీ వల్ల కాకపోతే ఎడపడితే దేవుని సేవలో ఘనంగా వాడబడుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కొంతమంది బడాయి తగిలించుకొని తిరుగుతుంటారు. బంగారం ఎత్తాడు దేవుడు, వెండి ఎత్తాడు, అంత ఎత్తాడు. ఎందుకో తెలుసా? నీ అవసరాలకి అది అడ్డం పడాలి, కానీ నువ్వు అడ్డం పడే వ్యవహారం చేసుకోకూడదు. అర్థమైందా? నీ అవసరాలకి అది అడ్డం పడాలి, కానీ తేడా పడి నువ్వు అడ్డం పడకూడదు. బంగారాన్ని కూడా కొంతమంది గర్వానికి వాడుతుంటారు. నా స్థాయి ఏంటో తెలుసా? ఈ ఉంగరం ఎంతో తెలుసా? 2 lakhs, ఇది 1 lakh, ఇది మా మామగారు ఇచ్చారు 1,50,000. దేనికిరా? దేనికి? సోకులు చేసుకోవడానికా? అబ్బా అయ్యగారు బంగారం వేసుకోవద్దు అన్నాడని పిచ్చి తీసుకుని వచ్చి పిచ్చమోహందానా? తెలివితేటలు సోపక, తెలివితేటలు తెల్లారితే జాగ్రత్త. పిచ్చి మొహం ఆలోచన చేయక. ఒరిజినల్ అయితే బాగుంటలేదు, పిచ్చ తీసుకొని తిరిగావు. అర్థమైందా? దేవుడు మన పోలికను ఘనంగా చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు నీ ముక్కు తగిలించుకోవడానికి ఏం పెడతావు? రంధ్రం పెడతావు. చెవులు తగిలించుకోవడానికి కన్నం పెడతావు. ముక్కుకి రంధ్రం వేస్తావు, చెవికి కన్నం పెడతావు. నీకు ఎదురొచ్చినట్టు సొమ్మం పెడతావు. దేవుడికి స్తోత్రం కలుగును, కానీ మామూలు అని కాదు. నీ టిక్కు బాగా మామూలుగా ఉండదు. జాగ్రత్తను. ఈ చెవులకి రంధ్రాలు, ముక్కికి రంధ్రాలు పెట్టి అంత పరిస్థితి అవసరం లేదు. దేవుని సృష్టిని పాడు చేయక. దేవుని సృష్టిని పాడు చేయొద్దు. దేవుడు పెట్టాల్సిన రంధ్రాలు పెట్టేశాడు. అదనపు రంధ్రాలు పెట్టి దేవుని సృష్టిని పాడు చేయకండి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. బంగారం ఉందనుకో మెడలో వేసుకోకో, బ్యాంకులో వేసుకో. బంగారం ఉందనుకో చెవుకు తగిలించుకోకో. దేనికి తగిలించుకో? బ్యాంకులో తగిలించుకో. నీ వల్ల కావట్లేదు అనుకో, ఎడపడి మర్యాద ఎడపడేస్తే దేవుని పనిలో వాడబడుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. గర్వపు ఆలోచనలకు తావివ్వకుండా మన భక్తిని మనం కట్టుకుందాం గాక. దేవుని కృప మనలో విస్తరించును గాక.